కాశ్మీర్లో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. అనంతనాగ్ జిల్లాలోని ప్రముఖ పర్యాటక ప్రాంతమైన పహల్గాంపై విరుచుకుపడ్డారు. మినీ స్విట్జర్లాండ్గా పిలుచుకునే ఈ ప్రాంతానికి పెద్ద ఎత్తున టూరిస్టులు వస్తుంటారు. ఈ క్రమంలోనే ఉగ్రవాదులు పక్కా ప్రణాళికతో దాడి చేసినట్టు తెలుస్తోంది. ఈ దాడిలో ఇప్పటి వరకు 20 మంది మృతి చెందినట్టు తెలుస్తోంది. కానీ ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉందని అంటున్నారు. ఇక మధ్యాహ్నం సమయంలో పహల్గాంలో కొంతమంది టూరిస్టులు హార్స్ రైడింగ్ చేస్తున్నారు. మరికొంతమంది అక్కడే ఉన్న చిన్న ఓపెన్ రెస్టారెంట్లో తింటున్నారు. ఈ సమయంలోనే ఆర్మీ దుస్తుల్లో వచ్చిన ఉగ్రవాదులు టూరిస్టులపై విచక్షణారహితంగా కాల్పులు జరిపారు. ఏకంగా ఐడి కార్డులు చెక్ చేసి ముస్లిం కాని వారిపై దాడికి దిగారు. ఈ కాల్పుల దాడిలో కొంతమంది టూరిస్టులు స్పాట్లోనే మరణించారు. मैडम आप कोई टेंशन मतलब हम साथ में। अरे मैडम ये प्रेसिडेंट साथ आया है, आपको किसी चीज का डर नहीं करना, हम साथ में। आपको किसी को क्या हुआ है, आपने क्या देखा है यहाँ पे? దాడికి సంబంధించిన భయానక సన్నివేశాలను ప్రత్యక్ష సాక్షులు పంచుకున్నారు. మేము భేల్పూరి తింటున్నాము. ఆ సమయంలో టెర్రరిస్టులు తన భర్తని కాల్చారు అని ఓ మహిళ చెప్పింది. నా భర్త ముస్లిం కాదని చెబుతూ టెర్రరిస్టులు అతన్ని కాల్చారని ఏడుస్తూ చెప్పారు. టెర్రరిస్టులు ముఖ్యంగా ముస్లిం కాని వారిని టార్గెట్ చేస్తూ కాల్పులు జరిపారు. టూరిస్టుల పేరు, మతం అడిగి టెర్రరిస్టులు దారుణానికి ఒడిగట్టారు. ఇందుకు సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరో మహిళ తన భర్త ప్రాణాలు కాపాడాలంటూ కన్నీటితో వేడుకుంటున్న వీడియో కనిపించింది. क्या बोलते भेलपुरी खाने से मेरा पति साइड में था, एक इंसान है उसने उसको गोली मार दी। यहाँ पे उसने बोला कि शायद मुस्लिम नहीं है, उसने उसको गोली मार दी। नहीं आप टेंशन मत लो। अब बेटा आप यहाँ पे रहो, हम साथ में। मैडम ये जो भहीर साहब है प्रेसिडेंट, आप टेंशन मत लो, मेरे पति का बच्चा लो, हम बचा देगा, कोई बात नहीं। भैया तो करिए फोन। प्लीज भगवान के लिए बचा लो। అయితే సమ్మర్ సీజన్ కావడంతో మినీ స్విట్జర్లాండ్గా పేర్కొనే పహల్గాంలోని బైసరీన్ వ్యాలీ ప్రాంతాన్ని చూసేందుకు పర్యాటకులు పోటెత్తారు. ఈ బైసరీన్ వ్యాలీని సందర్శించాలంటే కాలినడకన లేదంటే గుర్రాల మీద చేరాల్సి ఉంటుంది. దీన్నే అదునుగా భావించిన ముష్కరులు పర్యాటకులే లక్ష్యంగా కాల్పులు జరిపినట్టు తెలుస్తోంది. మొత్తం 7 టెర్రరిస్టులు ఇందులో పాల్గొన్నట్లు ప్రత్యక్ష సాక్షుల ద్వారా తెలుస్తోంది. ఈ దాడికి పాల్పడింది మేమే అని లష్కరే తోయిబా అనుబంధ ఉగ్ర సంస్థ ది రెసిస్టెన్స్ ఫ్రంట్ బాధ్యత ప్రకటించుకుంది. అటు జూలైలో ప్రారంభమయ్యే అమర్నాథ్ యాత్రకు పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్లు జరిగాయన్న సమాచారం నేపథ్యంలో ఉగ్రవాదులు రెచ్చిపోయారు. పొడవైన పచ్చిక బయళ్లతో ఆహ్లాదకర వాతావరణంతో మినీ స్విట్జర్లాండ్గా పేరొందిన పహల్గాంలో ఈ కాల్పులకు తెగబడ్డారు. ఇక్కడే ఎందుకంటే 38 రోజుల పాటు కొనసాగే అమర్నాథ్ యాత్ర జూలై 3 నుంచి ప్రారంభం కానుంది. దేశం నలుమూలల నుంచి లక్షల మంది యాత్రికులు 2 మార్గాల్లో అమర్నాథ్ హిమలింగం దర్శనానికి వెళుతుంటారు. ఇందులో ఒకటి అనంతనాగ్ జిల్లాలో పహల్గాం నుంచి 48 కిలోమీటర్ల దూరం ఉండగా, గందర్బల్ జిల్లా బాల్తాల్ నుంచి 14 కిలోమీటర్ల దూరం ఉంటుంది. అందుకే బైసరీన్ లోయను టార్గెట్గా చేసుకుని కాల్పులకు తెగబడ్డారు. ముష్కరులు అతి సమీపం నుంచి పర్యాటకులపై కాల్పులకు తెగబడ్డారని చూసిన వారు చెబుతున్నారు. గాయపడిన వారిలో కొందరిని గుర్రాలపై కిందకు తరలించారు. సహాయక చర్యల కోసం ఓ హెలికాప్టర్ను రంగంలోకి దించారు. ఈ దాడిపై ప్రధాని మోడీ సౌదీ నుంచి ఆరా తీశారు. సంఘటనా స్థలానికి వెళ్లాలని హోంమంత్రి అమిత్ షాను ఆదేశించారు. దీంతో అమిత్ షా లెఫ్టినెంట్ గవర్నర్ మనోజ్ సిన్హాతో కలిసి పహల్గాంకు బయలుదేరారు. ఇక కాల్పుల ఘటనపై కేంద్రం అప్రమత్తమైంది. కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా అధ్యక్షతన ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించారు. ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట మొదలుపెట్టింది. ఎలాగైనా వారిని మట్టుబెడతామని అంటోంది. ఏదేమైనా ఒక్కసారిగా జరిగిన ఉగ్రదాడితో దేశం మరోసారి ఉలిక్కిపడింది. దీంతో జమ్మూ కాశ్మీర్ మొత్తం హై అలర్ట్ ప్రకటించారు. పెద్ద ఎత్తున భద్రతా బలగాలు ముష్కర్ల కోసం జల్లెడ పడుతున్నాయి.